నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజు థియేట్రికల్ ట్రైలర్ చూశాక జాలి వేసింది. దానికి కారణం ట్రైలర్ బాగోలేకపోవడం వల్ల మాత్రం కాదు. ట్రైలర్ పర్వాలేదు, పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. బాలకృష్ణ గారి కంటే కూడా డామినేటింగ్గా విలన్ బాబీ డియోల్ని ప్రొజెక్ట్ చేశారు. విలన్ చేసే అకృత్యాలను ప్రొజెక్ట్ చేశారు. బాలకృష్ణ గారి సహజ శైలికి భిన్నంగా ఆయన నుంచి డైలాగ్స్ లేవు, అరుపులు అంతకంటే లేవు. తమన్ బీజిఎం కూడా పర్వాలేదు. మరి డాకు మహారాజు ట్రైలర్ చూశాక జాలి ఎందుకు వేసిందంటే కంపారిజన్ వల్ల. ఆ కంపారిజన్ కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ థియేట్రికల్ ట్రైలర్తో కంపారిజన్ వల్ల. గేమ్ చేంజర్ చిత్రం లార్జర్ దాన్ లైఫ్ సినిమాగా రూపొందింది. ఆ సినిమా థియేట్రికల్ ట్రైలర్ నవరసాలతో నిండి ఉండి షట్రసోపేతమైన విందు భోజనంలా అనిపించింది. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, హీరో పాత్రలో విభిన్నమైన వేరియేషన్స్ అన్నీ కూడా ట్రైలర్ నిండా పుష్కలంగా నిండి ఉండడంతో గేమ్ చేంజర్ థియేట్రికల్ ట్రైలర్ అవుట్ స్టాండింగ్ హిట్ గా నిలిచింది. మరో ప్రక్క పూర్తి భిన్నంగా డాకు మహారాజు ట్రైలర్ కేవలం యాక్షన్ సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. పైపెచ్చు వ్యూస్ కూడా తక్కువగానే వచ్చాయి. ఫస్ట్ 21 అవర్స్ లో సుమారు 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆఫ్ కోర్స్ బాలకృష్ణ గారి రేంజ్ కు ఈ వ్యూస్ ఎక్కువే అని చెప్పవచ్చు. ఏదేమైనా గేమ్ చేంజర్ థియేట్రికల్ ట్రైలర్తో కానీ సినిమాతో కానీ కంపారిజన్ వల్ల డాకు మహారాజు దెబ్బ తినకుండా ఉండాలని సినీ అభిమానులంతా కూడా కోరుకుంటున్నారు.